హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టమాటా రైస్ ఈజీగా, హెల్తీగా, టేస్టీగా అండ్ క్విక్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేడి చేసుకోండి. సో ఆయిల్ వేడెక్కాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి చిటపటలాడే వరకు చిట్లించండి. ఇవి చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 రెమ్మ పచ్చి కరివేపాకును కూడా వేసి ఒకసారి బాగా వేయించుకోండి. ఇది వేగిపోయిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు వేసి ఇవి కూడా కొంచెం వేగే వరకు వేయించుకోండి. నేను 2 మాత్రమే వేస్తున్నాను, పెద్దగా చీరుకున్నం వేసుకోండి. తర్వాత 2 మీడియం సైజు టమాటాని మిక్సీ పట్టి ఈ మిక్సీ పట్టుకున్న జ్యూస్ని అంతా వేసి బాగా ఆయిల్ పైకి వరకు వేయించుకోండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం పసుపు, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, మీ టేస్ట్కి సరిపడా కారం కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ముందే వండుకున్న అన్నాన్ని వేసి బాగా టాస్ చేసుకోవాలి. మీరు రాత్రి మిగిలిన అన్నాన్ని కూడా వేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసుకున్నారంటే. ఇదంతా బాగా కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేయాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో యాడ్ చేయడం వల్ల టమాటో రైస్ చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇదంతా బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఆఖరిలో ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, సరిపోకుంటే ఇంకొకసారి యాడ్ చేసుకొని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి అంతా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉండే టమాటో రైస్ రెడీ అయిపోతుంది. సో రెగ్యులర్గా చేసుకునే రైస్ కంటే ఇలా డిఫరెంట్గా చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.